ఈరోజు కేబీఆర్ పార్క్ సమీపంలో పెట్ ఫోక్ వాళ్ళది కేంద్రం ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనందరికీ తెలుసు, ఎంతోమంది ఇంట్లో పెట్స్ ఉంటాయి, కానీ పెట్స్ని మంచిగా చూడడము, వాళ్ళ కోసం కూడా కొన్ని మనము మనుషులుగా ఎట్లా నెలకి ఒకసారి హెయిర్ కట్కి వెళ్తాము, మనకు ఏదైనా నెయిల్ కటింగ్ కానీ ఇంకొకటి కానీ ఇంట్లో అయినా చేస్తాము, సలూన్కి ఎట్లయినా వెళ్తాము. పశువులకి కూడా, మన జంతువులకి కూడా, పెట్స్కి కూడా అదే రకంగా ఇట్లాంటి సేవలు అవసరం ఉంటాయి. కానీ అందుబాటులో చాలా అఫోర్డబుల్ ధరకి ఇవన్నీ దొరకడం కష్టంగా ఉంటుంది. సో పెట్ ఫోక్ ఇది ఒక స్టార్టప్. మన సిటీలో మనందరికీ తెలుసు, చాలామంది చాలా కొత్త ఆలోచనతో, చాలా సృజనతో మంచి మంచి కంపెనీస్ పెట్టున్నారు. సో ఒక 4 సంవత్సరాల క్రితం ఈ హైదరాబాద్కి చెందిన ఈ స్టార్టప్ ఇక్కడ మొదట క్లినిక్ ఇక్కడ పెట్టింది. సో ముఖ్యంగా వాళ్ళ మోడల్ ఎట్లా ఉంది అంటే, కేబీఆర్ పార్క్ గురించి మన అందరికీ తెలుసు. కొన్ని వేలాది మంది ఇక్కడ వాకింగ్కి వస్తారు. అండ్ అందులో ఎవరి దగ్గర ఇంట్లో పెట్ ఉంటే వాళ్ళు ఇక్కడ ఈ సెంటర్ దగ్గర వాళ్ళ పెట్ని వదిలేసి వాకింగ్ కూడా పూర్తి చేయవచ్చు. అండ్ వాకింగ్ నుంచి వచ్చే లోపు వాళ్ళ పెట్ని స్నానం చేపించడం, గ్రూమింగ్ చేపించడం, అంటే అంతా రెడీ చేసి వాళ్ళ పెట్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అంతేకాకుండా వాళ్ళు ఒక మొబైల్ సర్వీస్ కూడా నడుపుతారు. సో ఈ ప్రాంతంలో ఎవరి ఇంట్లో ఇట్లాంటి పెట్కి ఏదైనా సేవ అవసరం ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పెట్ని ఇక్కడికి తెప్పించి అంత పెట్ని గ్రూమ్ చేసి మళ్ళీ వెనక్కి వదులుతారు. బట్ బాగా మెచ్చుకోగలిగే విషయం ఏముంది అంటే, మన అందరికీ తెలుసు, ఈ వీధి కుక్కలు ఉంటాయి, స్ట్రే డాగ్స్ ఉంటాయి. అండ్ మనము చూస్తూ ఉంటాము కొన్ని సందర్భంలో స్ట్రే డాగ్స్తో చాలా సమస్యలు కూడా ఉంటాయి. సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది. స్ట్రే డాగ్స్ని వ్యాక్సినేట్ చేయాలి, షెల్టర్లో పెట్టాలి, సిటీకి బయట దూరంలో వదలాలి. కానీ అది ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక మార్గం ఉంది. కానీ ప్రత్యామ్నాయంగా స్ట్రీట్ డాగ్స్ని అడాప్ట్ చేయడము, అంటే కొంతమందికి చాలా ఖరీదమైన పెట్ని పెట్టుకోవాలి అట్లా ఉంటుంది. బట్ రాను మేము ఒకటి ఏం గమనిస్తున్నాము అంటే, ఇది వీధి కుక్కలు, స్ట్రే డాగ్స్ని కూడా చాలామంది ఇంట్లో పెట్గా పెంచుతారు. సో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఆల్రెడీ స్ట్రే డాగ్ అడాప్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. బట్ ఈ కేంద్రం దగ్గర నుంచి కూడా వారానికి ఒకసారి స్ట్రే డాగ్ అడాప్షన్ ప్రోగ్రామ్ కూడా నడుపుతారు. అండ్ నేను కూడా ఒక పెట్ లవర్గా నేను కూడా అందరికీ ఇదే విజ్ఞప్తి చేస్తాను. అంటే స్ట్రే డాగ్ మీద విమర్శలు పడే బదులు ఒక స్ట్రే డాగ్కి ఇట్లా ఒక ఆశ్రయ ఇవ్వడము, వాటిని మంచిగా చూడడం. అండ్ స్ట్రే డాగ్ని ఎవరైనా అడాప్ట్ చేశారో వాళ్ళు ఒకవేళ ఇక్కడ గ్రూమింగ్ సర్వీసెస్కి వస్తూ ఉంటే నేను పెట్ ఫోక్ వాళ్ళకి కూడా మనవి చేస్తాను, దట్ వాళ్ళకి భారీ డిస్కౌంట్ ఇవ్వండి. అంటే ఖరీదమైన కుక్కల కోసం ఎంతైనా డబ్బు ఖర్చు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ స్ట్రే డాగ్ ఎవరైనా పెట్గా పెంచుతున్నారో వాళ్ళ మంచి కోసం కూడా వాళ్ళు ఉత్సాహంతో వాటిని అడాప్ట్ చేయడము, ఇక్కడికి వస్తూ ఉంటే డిస్కౌంట్ ఇస్తూ ఉంటే ఇంకా వాళ్ళలో కూడా ఒక రకంగా ఈ మంచి చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా దాన్ని మెచ్చుకుంటున్నారు. అట్లాంటి ఒక రకంగా స్ఫూర్తి కలుగుతుంది. రోజులు రావాలి, అట్లా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 4 సంవత్సరాల క్రితం జేఎస్ఆర్ మాది పెట్ ఫోక్ యాప్ అని మేము స్టార్ట్ చేసినప్పుడు సార్ హీ హాజ్ ఇనాగ్రేటెడ్, హీ హాజ్ టేకెన్ అన్ ఇనిషియేటివ్ అండ్ హీ ఎంకరేజ్డ్ us ఫ్రమ్ లాస్ట్ 4 months. ప్రతి విషయంలో మా వెనక సార్ నిలబడి ఉన్నారు. వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ 100 outlets బై నెక్స్ట్ ఇయర్. కల్లా ఒక 100 outlets చేయాలి అనే ఆలోచనతో బయలుదేరినాము. ఇప్పుడు ఇది ఇవాళ ఓపెనింగ్కి సార్, కర్ణన్ సారు, జయేష్ సారు, సంతోష్ సార్ వీళ్ళందరూ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. థ్యాంక్ యూ. ఈ పెట్ ఫోక్ అనేది హోల్ అండ్ సోల్ ఫర్ ద పెట్ ఫోక్ ఈజ్ లక్ష్మీకాంత్ సార్, who have started as a unique vision. Why can't pets have care and safety, and why can't they treat as a humans? How can humans are treated very sensitively? Why can't pets can treat like that? So with that vision, లక్ష్మీకాంత్ సార్ గారు ఈ పెట్ ఫోక్ అనే బ్రాండ్ని క్రియేట్ చేశారు. అండ్ వీఆర్ సో గ్లాడ్ టు హ్యావ్ లక్ష్మీకాంత్ సార్. సో అండ్ వీఆర్ సో హ్యాపీ టు బీ పెట్ ఫోక్ ఫ్యామిలీ now, and we are so honored that Jayesh Ranjan garu and Karnan sir and Santosh sir, who has accepted our invitation and who has supported us in every matter. We are so glad to have them, and media also we are so thankful, and with your help we want us to promote our pet folk, and it is located in Banjara Hills,
and we will be having all the pet grooming services and pet food sales and allied pet care services and everything. So there is a one point, if pet wants any care or service, welcome to the Pet Folk, and hashtag Pet Folk, pet care for your pets. Thank you.